తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే త్వరలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. గణన దశలో ఓటర్లు ఎటువంటి పత్రాలను కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఈసీ తెలిపింది. ఓటర్ నిర్ధారణలో సమస్యలు ఉంటే మాత్రమే పత్రాలను సమర్పించాలి అని ఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. నిజమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది అంటూ ఈసీ జ్ఞానేష్ కుమార్ ఈ నేపథ్యంలో తెలపడం జరిగింది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, చూస్తే మరి ఇప్పుడు తెలంగాణలో త్వరలోనే ఇటు ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఓటర్ల జాబితా ఏదైతే ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా దీని ఉద్దేశం కనుక చూస్తే దొంగ ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ జనవరి 24న ప్రకటించినటువంటి వివరాలు త్వరలోనే అంటే ఈసీఐ చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి నాటికి తుది జాబితా మొత్తం కూడా ఖరారు చేయాలనేది ఈసీఐ చూస్తా ఉంది. ఎస్ఐఆర్ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా దీన్ని తీసుకొచ్చి మొత్తం కూడా చేయాలి అనేది నిర్దిష్ట సమయం పెట్టుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే తెలంగాణలో ముఖ్యంగా దొంగ ఓట్ల ఎక్కువ ప్రభావితం ఉంది అనేది ఏదైతే ఓల్డ్ సిటీ కావచ్చు ఇవన్నీ ఓట్లను తొలగించి జెన్యూన్ గా ఎవరైతే ఓటు హక్కు వినియోగదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించి చేయాలనేది దాంతో అంటే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ చేయాలనేది చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే గణన దశలో ఓటర్లు ఎటువంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే నోటీసు దశలో అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎస్ఐఆర్ పేరుతో నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించే ప్రమాదం ఉందంటూ తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా కొన్ని అంటే ఈ దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియలో గనక కొన్ని ఓట్లు తొలగినప్పుడు మీరు కొన్ని ఏదైతే ఈ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది, ఆ మ్యాపింగ్ కోసం పత్రాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. దానికి సంబంధించి అది తండ్రి లేదా తల్లి, లేదంటే తల్లి తరపు తాత అమ్మమ్మ, తండ్రి తరపు తాత, తండ్రి తరపు నాన్నమ్మ, ఇలా అంటే ఏదో ఒక పత్రాన్ని ఇస్తే గనక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదో ఒక పత్రాన్ని ఇస్తే గనక దాన్ని మళ్ళీ ఎన్రోల్ చేసి మళ్ళీ కొత్త ఈ ఓటర్ ఐడి అనేది ఇస్తారు. ముఖ్యంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. దానికి సంబంధించి కూడా మొత్తం అంటే ఇటు కులగణన పాటు అటు జనగణన ఇవన్నీ చేసి ఎస్ఐఆర్ ను సమర్థవంతంగా ఎన్రోల్ చేయాలనేది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఐఆర్ మొత్తం కూడా సంసిద్ధమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో తప్పుగా తొలగిస్తే గనక మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి స్పష్టమైన టైం లైన్ ఉందంటారా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా అంటే కొన్ని అంటే ఈ దొంగ ఓట్లను తొలగించే సమయంలో ఇప్పటికే 1987 లో ఉన్నటువంటి ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవన్నీ కొన్ని సిచ్యువేషన్ లో అవి తొలగినప్పుడు కొన్ని అంటే ఈ బంధువులకు సంబంధించి ఏదైనా ఒక పత్రాన్ని గనక ఇస్తే మళ్ళీ దాన్ని ఓటర్ ఐడిగా మళ్ళీ చిత్రీకరిస్తారంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏదైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి సాధారణ ఉద్యోగి లేదా పెన్షన్ ఇవన్నిటికి అంటే గుర్తింపు కార్డు ఏదో ఒక గుర్తింపు కార్డు ఇస్తే గనక మళ్ళీ ఓటర్ ఐడి ఇస్తామని చెప్తా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించి దొంగ ఓట్ల తొలగింపే కీలక ప్రధాన అంశం. దొంగ ఓట్లు వేయకుండా అలాగే రెగ్గింగ్ సమయంలో రెగ్గింగ్ జరగకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అంటే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ రెగ్గింగ్ గాని దొంగ ఓట్లు గాని పెద్ద ఎత్తున అయితే వేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించే ఈ ప్రక్రియ తీసుకొచ్చారు. ఇది మొత్తం కూడా ఒకవైపు జనగణన కావచ్చు, ఒకవైపు కులగణన కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత దాంతో పాటు ఈ ఎస్ఐఆర్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ చేస్తే మొత్తం కూడా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు పోలవుతున్నాయి, ఆ పోలైన ఓట్లలో అంటే అందరూ ముఖ్యంగా ఒరిజినల్ గానే ఓట్లు వేసారా, ఏమైనా రెగ్గింగ్ జరిగిందా, లేదంటే దొంగ ఓట్లు వేశారా అనేది కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అటు బీహార్ లో కానీ అక్కడక్కడ మాత్రం కొన్ని ఏదైతే పెద్ద సంఖ్యలో ఓటర్లను అంటే 63,000 ఓటర్లను అయితే తీసేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కొన్ని దగ్గర తీసేశారు. మళ్ళీ తర్వాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మళ్ళీ అంటే మీది పోతే గనక అప్లికేషన్ పెట్టుకుంటే ఏదో ఒక కార్డు ఇస్తే గనక మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాము. దాంట్లో ప్రాబ్లం ఏంటి అన్న వర్తం చెప్తా ఉన్నారు. కానీ ఇటు ప్రజలు కూడా ఒకవైపు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అంటే ఉన్న మనుషులకు సడన్ గా ఓటర్ పోతే దాన్ని మళ్ళీ
మేము ఎందుకు మీ మీ సెంటర్ల చుట్టూ తిరగాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏదైనా అప్లికేషన్ చేయాలంటే మీ సేవ చుట్టూ తిరగాలి, మీ సేవలో దాదాపు 2-3 రోజులు లైన్ ఉంటుంది, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. దానికి అప్లికేషన్ పెట్టాలి, ఆయన చుట్టూ తిరగాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా దీనివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అనేది కూడా ప్రజల్లో కొంత భయం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎన్నికల ముందు ఇలా ఎస్ఐఆర్ అమలు చేయడం ఒక అందుకు రాజకీయంగా కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది అంటారా? డెఫినెట్ గా అంటే దొంగ ఓట్లు తొలగే అవకాశం అయితే ప్రస్తుతం ఉంటది. ఈ ఎన్నికల సమయంలో ఈ దొంగ ఓట్లు తొలగే అవకాశం ఉంటది. ఎస్ఐఆర్ వల్ల కొంతమంది జెన్యూన్ కూడా కొంతమంది పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాత ఏదైతే 1987 లో ఓటర్ వచ్చినప్పుడు ప్రస్తుతం అయితే అంటే ఆధార్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కొంతమంది ఓటర్ చేసుకున్న వాళ్ళకి ఆధార్ తో కొంచెం అనుసంధానం ఉంది. సో అంటే 1987 లో చేసుకున్న అంటే 1987 తర్వాత చేసుకున్న వాళ్ళకు పెద్ద ఎత్తున అంటే ఏ పత్రం కూడా లేదు, ఓన్లీ ఓటర్ ఐడి ఒక్కటే ఉంటది. సో అవి తొలగిపోతే గనక ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి మళ్ళీ ఎన్విరాల్మెంట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఓటర్లు కొంత అంటే ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది ఏంటంటే కావాలని బీజేపీ ప్రభుత్వం కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన ఏరియాల్లో అంటే అక్కడ పాజిటివ్ గా ఉన్న ఏరియాలలో అక్కడ కావాలని కొంతమందిని ఓటర్లు తొలగిస్తున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రజలకి అంటే కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇది మంచి పరిణామమే. ఎందుకంటే దొంగ ఓట్లు పడకుండా, రెగ్గింగ్ జరగకుండా ఈ ఎస్ఐఆర్ వల్ల జరుగుతుంది అనేది అయితే తెలుస్తా ఉంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు తెలంగాణ కాకుండా మిగిలిన ఏ రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉందంటారు? అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు మొత్తం ఏదైతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ను అలాగే 2026 ఆర్ 28 వరకు కూడా మొత్తం ఈ జనగణన, దాంతో పాటు కులగణన ఇవన్నీ చేసి దాని తర్వాత ఎస్ఐఆర్ కూడా పకడ్బందీగా ఏదైతే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా ఎస్ఐఆర్ చేయాలి. ఈ జనగణన, కులగణన, ఎస్ఐఆర్ ఈ 3 చేసిన తర్వాత ఒక కరెక్ట్ ప్రాతిపదికన వస్తుంది. ఈసీఐ కూడా అదే తెలిపింది. అంటే దొంగ ఓట్లు అనేవి ఇంకా భారతదేశంలో ఉండదు. చట్టబద్ధంగా ఏదైతే ఓటు ఒక్కసారి వినియోగించుకోవాలో అది వినియోగించుకుంటారు. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటది, ఇవన్నీ కూడా చేయగలుగుతాయి అనేది సో ఈ ఎస్ఐఆర్ ముఖ్యంగా తెలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమూల్య, రైట్. థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ త్వరలోనే నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇక గణన దశలో ఓటర్లు ఎటువంటి పత్రాలను ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఈసీ తెలిపింది. ఇక ఓటర్ నిర్ధారణలో సమస్యలు ఉంటే తప్ప పత్రాలను సమర్పించాలి అంటూ ఇటు ఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఇక నిజమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది అంటూ ఈసీ జ్ఞానేష్ కుమార్ ఈ నేపథ్యంలో తెలిపారు. ఇక ప్రశ్న చూసుకుంటే తెలంగాణ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశాలు భారీగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ నేపథ్యం వచ్చేసి దొంగ ఓట్లను తొలగింపు కోసమే ఇదొక కీలక అంశంగా అయితే ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రశ్న చూసుకుంటే ప్రజల్లో ఇటు ఒక వైపు నుంచి ఎస్ఐఆర్ కు కీలకంగా కూడా వ్యతిరేకత వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించిన నేపథ్యంలో ఇటు మీ సేవల చుట్టూ కూడా 2-3 రోజులు పనులన్నింటినీ ఆపేసుకొని అంటే ఇక్కడ ఒక అందుకు ఒక భయం కూడా పట్టుకుంది. అంటే ఇక్కడ దొంగ ఓట్ల తొలగింపు నేపథ్యంలో కొన్ని సార్లు నిజమైన అంటే ఎవరైతే హక్కు ఉందో ఓట్లకి వాళ్ళ పేర్లు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ నేపథ్యంలో మీ సేవల చుట్టూ 2-3 రోజులు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజల్లో ఒక అందుకు దీనికి వ్యతిరేకత కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ఇటు ఈసీ జ్ఞానేష్ కుమార్ నిజమైన ఓటర్ల జాబితాలు మాత్రం ప్రజాస్వామ్యానికి పునాది అంటూ తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.